వీక్షకులకు స్వాగతం, నమస్కారం. సాధారణంగా మన హోటల్కి వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ తిని రెండో ప్లేట్ ఇడ్లీ అడిగితే వీడి మనిషా రాక్షసుడా అని చెప్పి వెయిటర్ కూడా వింతగా చూస్తుంటాడు మన ఇంకా. అలాంటిది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలించి జగన్మోహన్ రెడ్డితో పాటు ఇంకొక ఇద్దరు ఆ తాడేపల్లి ప్యాలెస్లో టెస్ట్ వేసి సుమారుగా 31 కోట్ల రూపాయలు తిండి తిన్నారంట. అది ఇప్పుడు గవర్నమెంట్ జీవోలు విడుదల సందర్భంగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి మనిషా రాక్షసుడా? 30 కోట్ల రూపాయలు తిండి ఏం తిన్నాడో అర్థం కాని పరిస్థితి. ఇంటికి వచ్చినాడికి మంచినీళ్ళు కూడా ఇవ్వని జగన్మోహన్ రెడ్డి 30 కోట్ల రూపాయలు తిండి ఖర్చు పెట్టాడంటే నమ్మశక్యంగా ఉందా? పోనీ ఆ ఇంటికి వెళ్ళినాడు ఎవడన్నా నేను భోంచేశానని కానీ మంచినీళ్ళు తాగానని చెప్పిన సందర్భం ఉందా? మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అన్న చందాన జగన్మోహన్ రెడ్డికి నొక్కుడు తప్ప పిల్లికి భిక్షం పెట్టని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించి ప్రజల రక్త మాంసాలు తిని ఆఖరికి ఖజానాను కూడా కొలగొట్టి 30 కోట్ల రూపాయలు తిండి తిన్నాడంటే మనిషా రాక్షసుడా? మీరే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఎవరో అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. వివరించడానికి విశ్లేషించడానికి మనతో పడుతున్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలల్ల గారు. వారిని అడిగి ఆ 31 కోట్ల రూపాయల తిండి ఏ రకంగా తిన్నారు, ఏమేమి తిన్నారు, ఇంకా ప్రజల ఖజానా నుంచి ఏం దోచుకున్నారో అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలల్ల. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలించి కేవలం తాను తనతో పాటు ఇంకొక ఇద్దరు తినటానికే 31 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని చెప్పి వార్తలు వస్తున్నాయి. జీవోలు కూడా విడుదల చేశాడని చెప్పి తెలుస్తూ ఉంది. కొంత సమాచారం కూడా ఉంది. అసలు అంత తిండి ఏం తిని ఉంటాడు? ఆ ఖర్చు పెట్టి ఉంటాడంటారా, లేకపోతే ఆ రూపంలో బిల్లులు కూడా డ్రా చేసుకుని ఉంటారంటారా? మనం పురాణాల్లోకి వెళ్తే అండి, బకాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఒక గ్రామం మీద పడి వాళ్ళని హింసిస్తుంటే వాళ్ళు చెప్పారంట, ఒక బండెడు అన్నము, 2 దున్నపోతులు, ఒక మనిషి ప్రతిరోజు నీ కోసం వస్తాయి. ఆ బండెడు అన్న తినేసాయి, ఆ వచ్చిన ఆ బండిలో వేసేవాళ్ళు ఈ అన్నాన్ని కూడా. ఆ 2 దున్నపోతుల్ని తినేసాయి, ఆ బండి తోలుకొచ్చిన మనిషిని కూడా తినేసాయి. ఇది మనం చదువుకున్న కథ ఆ బకాసురుడు. మరి మనం ఈ చెప్పుకుని ఈ కథలో ఈ బకాసురుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎవరనేది జగనాసురుడు. మరి ఈ జగనాసురుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టడమే కాకుండా 100 కోట్ల రూపాయలు దోచేయటమే కాకుండా తిండికి ఇన్ని కోట్ల రూపాయలు 31 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడంటే అసలు ఎంత దారుణం ఇది. 27 కోట్ల 30 లక్షల 30 వేల రూపాయలు తిండి బిల్లు. ఎగ్ పఫ్లు, కర్రీ పఫ్లు, సమోసాల బిల్లు 3 కోట్ల 60 లక్షలు ఎంతోనంట. అవును, చూడండి అసలు ఎంత వింతగా ఉందో వార్త వినటానికి కూడా. వింతంటే అండి, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో మనం క్లియర్ గా చూస్తే, ఉడతలు వైర్లు కొట్టేస్తాయి, ఎలుకలు మద్యం తాగుతాయి, పందికొక్కులు బియ్యం తింటాయి. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చీమలు ఇసుగు కొట్టేస్తాయి. మరి ఇవన్నీ కూడా వింతలన్నీ జరిగినాయి. మరి ఇదో ఇంకో వింత అనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జీవోలు ఏవి పాస్ అవ్వలేదు, కానీ ఈ జీవో మాత్రం బాగా పాస్ అయింది. తిండి బిల్లు మాత్రం పాస్ అయిపోయింది, బాగా పాస్ అయింది. అసలు ఏ విధంగా మరి ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడ్డాయి, వాళ్ళు ఏమి ఆర్డర్ ఇచ్చారు, ఏ విధంగా ఖర్చు పెట్టారు, ఎంతమంది సెక్యూరిటీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున మీరు ఇందాక అన్నారు, మరి ఆ ఇంట్లోకి ప్రవేశమే ఉండదు, ఎవరికి పెట్టుంటాడు, ఎంగిల్ చేత్తో కాకిని కూడా ఎదిల్చాడు జగన్మోహన్ రెడ్డి అని. అసలు కూర్చోడానికి కుర్చీనే ఉండదు అంటండి. ఇంకా తిండి ఎక్కడ తింటారు? ఆయన రూమ్ లో కూర్చుంటే కుర్చీ ఉండదు ఎవరికి, ఎక్కడ కూర్చోడానికి. అసలు వీళ్ళు గతంలో మనం ఎన్నో సందర్భాల్లో గమ్మత్తుగా ఆయన రూమ్ లో కూర్చుంటే కుర్చీ ఉండదు ఎవరికి. ఫర్నిచర్ మన 4 కోట్లు ఖర్చు పెట్టాడంట. అదే ఫర్నిచర్, సోఫాలకి, కుర్చీలకి. మరి అవన్నీ ఎక్కడ కోట్ల ఖర్చు పెట్టాడు అంటే ఖజానా డబ్బు, ప్రభుత్వ డబ్బే కదా, ప్రజా సొమ్ము కదా, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాడు. తన తాడేపల్లి కొంపనే పార్టీ కార్యాలయంగా చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి తిండి పేరుతో ఈ జగనాసురుడు ఎన్ని కోట్ల రూపాయలు దోపిడీ చేశాడంటే ఈ రోజున అసలు అది ఆ చదువుతూ ఉంటే ఆ జీవో 295 ప్రకారం ఈయన ఏదైతే ఈ డబ్బులు కొట్టేశాడో, మరి ఏ ఏ హోటల్ నుంచి ఎంత తిండి వచ్చింది, ఏ విధంగా తిన్నారంటే, అరే మనిషివా దున్నపోతు వారు నువ్వు అంటారు చూడండి, అలానే ఉంది ఇది. ఏంటది? ఏం చేస్తే మీరు ఈ విధంగా ఈ రోజున వీళ్ళకి 11 పరిమితం చేసి పక్కన పడేసినా కూడా ఇప్పటికి మళ్ళీ వస్తామని చెప్పి ఒక మైండ్ గేమ్ ఆడటం కానివ్వండి, రపరప నరికేస్తామనే మాటలు కానివ్వండి, ఈ విధమైన ఈ జీవోలకు వాళ్ళు సమాధానం చెప్పాలి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి. ఈ రకంగా రోజుకి 3 మనుషులు 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి భోంచేటకు అలవాటు పడిపోయి ఆ రాజభోగాలు అనుభవించి ఇవాళ అన్ని కోల్పోయేటప్పటికి మతి భ్రమించి పిచ్చ వాగులు పిచ్చ మాట్లాడుతున్నారు. అవును, దొరకట్లా ఎక్కడా కూడా. వీళ్ళకి ఫ్రీగా తినడానికి అలవాటు పడ్డారు. ఫ్రీగా తినడానికి అలవాటు పడిన ఏమైద్ది చివరికి? మరి నరికేస్తామని అంటారు, భయపెడతారు, దోచుకుంటారు, లేకపోతే దొంగతనాలు చేస్తారు, చైన్ స్నాచర్లా మారుతారు.
ఆ ఉచితాలకు అలవాటు పడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద బ్రతికాడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు. ఖచ్చితంగా అదే చేశాడు. ఈ రోజున మేమేదో 5 సంవత్సరాల నుండి వెలగబెట్టాము, ఉద్ధరించామని చెబుతున్నాడు. నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళ రక్తపు కుడిని జగన్మోహన్ రెడ్డి తిన్నాడు 5 సంవత్సరాలు. ఒకవైపు మద్యం దోపిడీ, ఇసుక దోపిడీ, మైను, శాండు, ల్యాండు దేన్ని వదిలిపెట్టకుండా ఈ రోజున ఫుడ్ కూడా వీళ్ళు దొంగలుగా మారారంటే ఈ జగనాసురుణ్ణి ఇంకా ఏ విధంగా మనం చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఆయన చేసిన అరాచకాలన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కోటి వస్తున్నాయండి బయటికి. ఏమని చెప్పుకోవాలి? తిండికి సమోసాలకి ఎగ్ సమోసాలని, ఎగ్ పఫ్లని, లేకపోతే ఇంకోటని వీళ్ళు అసలు తినటానికి పుట్టారా, పుట్టడానికి తింటున్నారా, బ్రతకటానికి తింటున్నారా అన్నట్లుగా ఉందన్నమాట వీళ్ళ పరిస్థితి. వీళ్ళు ఆ రకంగా పందికొక్కులాగా తింటా ఖజానాని లూటు చేసి ప్రజల రక్తం తాగుతా ఆనాడు చిన్నబాబు చిరుతిండి 5 లక్షలు అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టి ఆర్టికల్ రాశారు. దాని మీద లోకేష్ గారు కేసు వేశాడు. ఇప్పుడు చస్తున్నారు తిరగలే కోర్టు చుట్టూతా. కోర్టుకు వచ్చి చెప్పడానికి కూడా సిగ్గుపడి వస్తున్నారు వాళ్ళు. దానికి పని మా తప్పు అయిపోయింది క్షమించండి అని చెప్పి రాయటమే లేదు. దాన్ని అట్లా ఉంచి స్ప్రెడ్ చేసి ప్రజల్లో ఆ అభూత కల్పనని సృష్టించి ప్రజలు డైవర్ట్ చేసి వీళ్ళు మాత్రం నిజంగా పందికొక్కులా మేసారు. పందికొక్కులు నిజంగానే వేళ చిరుతిళ్ళకి ఈ రోజు చూడండి అక్షరాల 31 కోట్ల రూపాయల పైచిలకే కానీ తక్కువ లేదు. ఆ ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఈ జియో నెంబర్లు ఏంటి, పాస్ చేయటం ఏంటి, ఆ డబ్బులు విడుదల చేయటం ఏంటి, నువ్వు రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, ప్రజల సమస్యలు తీర్చడానికి డబ్బులు లేవు, ఎక్కడా కూడా పేదవాడికి ఇంటి నిర్మాణం లేదు, రైతుల అమరావతిని నిర్మించడానికి ఆ రైతులు ఆ రోజున అంత ఇబ్బంది పడితే వాళ్ళ గురించి పట్టించుకోవడానికి, రాజధాని నిర్మించడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి నేను అమ్మఒడి వేస్తానని చెప్పి అబద్ధం చెప్పి ఒక పిల్లాడి కేసు ఏం చెప్పాడు, ఖజానా ఖాళీ డబ్బులు లేవు అని చెప్పి అబద్ధం చెప్పాడు. మరి ఈ రోజున నువ్వు ఈ చిరుతిళ్ళు తింటానే నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? అచ్చోసిన ఆంబోతుల్లాగా రాష్ట్రం మీద పడి దోచుకు తిని ఇంత దారుణంగా మరి ఎప్పుడు ఎవరం కూడా రాజకీయ జీవితంలో ఎట్లాంటి వ్యక్తులు కూడా ఈ విధంగా దోచుకొని తినుండ్రు. మరి ఇంత దారుణమా? నువ్వు ఎవరికి పెట్టకుండా ఆ డబ్బులని ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా టోకరా వేస్తారా? జగన్మోహన్ రెడ్డి జనానికి టోకరా వేస్తాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సర్వే పెట్టుకోవాలి వాళ్ళ జనాలతోటి. జగన్మోహన్ రెడ్డి అందరికి సెట్ కోపం పెడతాడు కానీ జగన్మోహన్ రెడ్డి టోకరా వేయడం ఏం కుదరదు. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, లేదా ధనంజయ రెడ్డి ఇప్పుడు 1 లక్ష ఖర్చు పెట్టి 3 భోజనాలు వచ్చినాయండి. 3 తినలేడు కదా జగన్ రెడ్డి. వాళ్ళిద్దరు చెరోడు తిని ఉంటారు, ఒకటి సజ్జల రామకృష్ణ తిని ఉంటాడు. సజ్జల రామకృష్ణ అట్లా పరిగెరుకోవటమే. అంటే పర్ హెడ్ కి వచ్చేసి 50,000 అండి ఫుడ్. ఏం లగ్జరీ లైఫ్. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్షరాల భోజనం తినటానికి ఒక మనిషికి 50,000 రూపాయలు ఖర్చు పెట్టిన అతి గనుల వీళ్ళు. అసలు ఇంత దారుణమా? జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే చాలు మైక్ ముందుకు వచ్చేసి ఓ తగ డబ్బా కొట్టుకుంటా ఉంటాడు. మేము అది చేసాం, ఇది చేసాం, ఇది కూడా చేసామని చెప్తే బాగుండిద్ది. ఈ చేసినవి చెప్పకుండా అవి చేసామని చెప్తున్నారు. అది చేసిన వాస్తవాలు చెప్పలా. నేను దోస్తున్నానని చెప్పలా, రోజుకి 50,000 రూపాయలు భోజనం చేశానని చెప్పలా. అసలు వీళ్ళు ఏ కంపెనీలని రానివ్వలేదు. వాళ్ళకి ఏదన్నా ఆతిథ్యం ఇచ్చాడా, వాళ్ళతోటి ఏదైనా మీటింగులు కండక్ట్ చేశాడా, వాళ్ళ కోసం ఏదైనా ఖర్చు పెట్టాడా అంటానికి వీవీఐపీలు వచ్చారని చెప్పి వాళ్ళ నివేదిక ఒకటి వచ్చిందండి. ఆ వీవీఐపీలు ఎవరు అసలు? వాళ్ళని ఎయిర్పోర్ట్లోంచి దిగతలకే గన్ పాయింట్ పెట్టి బెదిరించి నాకు ఎంత వాటా ఇస్తావా చేస్తావని చెప్పి బెదిరిస్తే ఏ కంపెనీ రాకుండా వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకా ఏ వీవీఐపీలకి ఎవరికి ఖర్చు పెట్టాడు ఈ డబ్బంతా? తిండికి ఎవరికి ఆతిథ్యం ఇచ్చాడు? ఎవరు కూర్చోడానికి సోఫాలు వేసాడు, కుర్చీలు వేసాడు? ఆ పెద్ద పెద్ద ఇనుప కంచెల చుట్టూతా నిర్మించుకొని కాకిని కూడా 13 కోట్ల రూపాయలు తగలేశాడు. మళ్ళీ అక్కడున్న పేద ప్రజలందరినీ కూడా బయటికి గెంటేశాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి మరి జగనాసురుడు చేసింది బకాసురుడుగా. ఆ రోజున బకాసురుడు దిగదుడిపి వీళ్ళ ముందు చరిత్రలో మళ్ళీ వీళ్ళు తిరగరాశారు చరిత్రని. ఈ విధంగా దాచుకోవటంలో మమ్మల్ని మించిన గనులు లేరు అని. వైఎస్ఆర్సీపీ జే బ్యాచ్ ఏదైతే ఉందో ఈ రోజున మద్యం మాఫియా అంటే ఈ తిండికి వీళ్ళు ఖర్చు పెట్టింది, ఈ జీవోలు పాస్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గతంలో బాబాయికి సంబంధించిన మర్డర్ కేసులో జీవో పాస్ చేశాడు, ఎక్కడా కూడా అది నెరవేరలా. ఆ తర్వాత ఇంకొక మహిళకు సంబంధించిన దాంట్లో జీవో పాస్ చేశాడు, అది జరగల. మరి ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే చాలా జీవోలు పాస్ చేశాడండి. అవేవి కూడా పాస్ అవ్వలేదు. కానీ ఈ తిండికి మాత్రం డబ్బులు 31 కోట్ల పైచిలకే మాత్రం జీవో పాస్ అయ్యి వెంటనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వెళ్ళటం. ఈ ఖర్చు అంతా ఎక్కడికి వెళ్ళిందంటే తాడేపల్లి ప్యాలెస్లో పెట్టిన ఖర్చు. తిండికి కేవలం తిండి కోసం పెట్టిన ఖర్చు. అంటే అసలు ఈ విధంగా చెప్పుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున మరి ఎంత తిండి తింటున్నాడు? ఈ రోజు కూడా అదే ఖర్చు పెడుతున్నాడా? నిజంగానే ఆ రోజున ప్రజల సొమ్ము అచ్చోసిన ఆంబోతులాగా లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ విమానాల్లో తిరుగుతూ 10 అడుగుల దూరానికి కూడా హెలికాప్టర్ ఉపయోగించి
ఈ విధంగా భోజనానికి ఈ విధంగా ఖర్చు పెట్టారంటే ఇట్లాంటి వ్యక్తుల్ని మళ్ళీ రాణిస్తారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? ఎట్లా రానేస్తారండి? ఎంత దారుణం మళ్ళీ పందికొక్కుల్ని ఇంట్లో జారనిస్తే ఇల్లంతా కంపు చేసి ఇప్పుడు తెవ్వు వదిలిపెడుతుంది. అదే చేశారు. గతంలో అదే చేశారు. భవిష్యత్తులో కూడా అవకాశం ఇవ్వట్లేదు ప్రజలు కూడా. అడవి పందులు పొలాన్ని నాశనం చేసినట్టు చేసేసి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు తెలంగాణ అసెంబ్లీలో కొంత ఫర్నిచర్ ఆంధ్ర వాటాకి ఇచ్చారు వాళ్ళు. దాంట్లో సగం తుక్కు పనికిరాందే. మళ్ళీ అది తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలో తెలియక కోడెల ప్రసాద్ రావు స్పీకర్ గా ఉన్న ఆయన గుంటూరు గోడంలో పెట్టించాడు. దానికి కాస్ట్ బాగా అయితే 10 లక్షల రూపాయలు. ఆ 10 లక్షల రూపాయలు నేను కడతానయ్యా లేదంటే మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పి ఉత్తరాలు రాస్తే ఈ ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళు పట్టించుకోకుండా ఆయన వ్యక్తిహనానికి చేసి ఆయన దుర్భాషారాడి ఆయనకి లేనిపోయిన అంటగట్టి ఆయన చనిపోయే వరకు ఈ రాక్షసులు ఈ దరిద్రులు నిద్రపోలేదు. నిజమే. ఆయన పొట్టన పెట్టినారు ఈ సన్నాసులు. 10 లక్షల రూపాయల కోసం అన్ని ఆరోపణలు చేసి అన్ని మాటలు మాట్లాడిన ఈ ఎదవలంతా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో 4.5 కోట్ల రూపాయల ఫర్నిచర్ ఇవాటికి పెట్టుకుని 1.5 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఏసీలు పెట్టుకుని అవి ముఖ్యమంత్రిగా ప్రజలు చేత్కరించి బయటికి పంపిస్తున్నా కూడా వాటిని తిరిగి ఇవ్వకుండా ఎలాంగా పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఏళ్ళని అప్పుడు మాట్లాడిన సన్నాసులను వెధవలని ఏం చేయాలంటారు? ఏం చేయాలి? ఈ రోజున ప్రజలు ఆల్రెడీ చేసేసారు. రాష్ట్ర బహిష్కరణే. ఇంకా మళ్ళీ వీళ్ళని రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వకూడదు. నిజంగా కోడెల శివప్రసాద్ గారి విషయంలో ప్రతి ఒక్కరం కూడా ఈ రోజుకి కూడా కడుపు మండిపోయే పరిస్థితి. ఎంత భయంకరంగా మనుషుల్ని వీళ్ళు టార్చర్ పెడతారు అంటే వీళ్ళకి రాక్షసుల కంటే ఇంకా దారుణమైన వాళ్ళండి వీళ్ళు. అవును, మీరు ఇప్పుడు రాక్షసులు దుర్మార్గులు అని చెప్తున్నారు. ఆ రోజు వాళ్ళు ఎట్లా వ్యవహరించారు, ఎట్లా మాట్లాడారో ఇవాళ సుమారుగా 4.5 కోట్లు, 1.5 కోట్ల రూపాయలు ఫర్నిచర్ ఇంట్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డిని మీరు ఎందుకు ప్రశ్నించలేదు, ఎందుకు నిలదీయట్లేదు? ఈ రోజున కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోతుందా? తీసుకోవటానికి టైం పడుతుందా? ప్రజలు ప్రశ్నించట్లేదా, తెలియట్లేదా అని అంటే అన్నీ కనపడుతున్నాయి. ఈ రోజున వివేకానంద రెడ్డి గారి హత్య విషయం కనపడుతుందండి. ఇంకా సుప్రీంకోర్టులో ఈ రోజున సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. మరి ఎందుకు వెళ్ళట్లేదంటే ఎవరు చేస్తారు, ఎవరు మ్యానిపులేట్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తన డబ్బుతో నోరు మెదపనీయకుండా చేస్తున్నాడు, ఎంతమంది ఆయన వెనకాల ఉన్నారు, ఎవరి ద్వారా ఆయన ఈరోజు కూడా మరి బెయిల్ మీద బయట ఉంటున్నాడంటే ఇవన్నీ కూడా అంతే. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇంకా తీవ్రంగా ముందుకు వెళ్ళాలి. ఈ రోజున ఒక్క అభివృద్ధే లక్ష్యంగా వెళుతున్నారు. కానీ ఈ అరాచకాలు చేసిన వ్యక్తులను ఎందుకు వదిలిపెట్టాలి? ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తున్నాం, అందరం అడుగుతున్నాం. ఈ రోజున రాష్ట్రం అభివృద్ధే మాకు ముఖ్యం, రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యం, నిజమే కాదని అంటల్లా. సేమ్ టైం మరి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మరి ఇలాంటి దుర్మార్గాలు చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ రోజున అచ్చోసిన ఆంబోతుల్లా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ఏం తెలియనట్టుగా అలహంక ఎగిరిపోతే మరి ఆ జరిగిన నష్టాన్ని పూడ్చేది ఎవరు? ఏ విధంగా దాన్ని మనం మళ్ళీ రీప్లేస్ చేస్తాము అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వసూలు చేయాల్సిందే. ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద ఆ బాధ్యత ఉంది, తీసుకోవాలి. వాళ్ళు వసూలు చేయాలి, ప్రశ్నించాలి, నిలదీయాలి, చొక్కా పట్టుకోవాలి. వాళ్ళకి ఏదైతే దానికి శిక్షకు అర్హులుగా వాళ్ళు మరి నిలబడాలి. ఖచ్చితంగా వాళ్ళు శిక్షకు అర్హులు. తప్పు చేశాము తిరిగి ఇచ్చేస్తామంటే కాదు కదా, మరి చేసిన దానికి తప్పుకి శిక్ష అనుభవించాలి. లేకపోతే రేపు ప్రతి ఒక్కరూ చేస్తారు, తిరిగి ఇచ్చేస్తామని మాట్లాడతారు. ఇవాళ రోడ్డు ఎక్కి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా విమర్శిస్తూ మాట్లాడుతున్న జర్నలిస్టులు, పేటీఎం కూలీలు, నీలి కూలి మీడియా నాడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా పనిచేసి పందికొక్కులాగా ప్రజల సొమ్ముని లూటీ చేసి 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిన్న తిండిని ప్రశ్నించలేని ఈ వెధవలు, సన్నాసులు, చేతగాని చవట్లు, మేధావుల ముసుగులో ఇవాళ మాట్లాడటాన్ని ఖండిస్తూ వాళ్ళని విమర్శిస్తూ ఘాటుగా స్పందించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.